హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్. జూలై 18 బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుంది జూనియర్ ఎన్టీ రామారావు గారి నుంచి అని వార్త ఎప్పుడైతే వచ్చిందో కొందరి గుండెల్లో గుబులవుతూ ఉంది. గుండెల్లో దడ మొదలైంది. కొన్ని జెండాలు ఊగుతూ ఉన్నాయి, తొణికిసలాడుతూ ఉన్నాయి. కొందరి పీఠాల కింద కదులుతూ ఉంది. కొందరి పీఠాలు కదులుతున్నాయి, కొన్ని జెండాలు వణుకుతున్నాయి, కొన్ని గుండెలు అదురుతూ ఉన్నాయి. రచ్చ అయిపోయి ఈ ఫ్రస్ట్రేషన్లో ఎల్లో మీడియా, ఎల్లో అభిమానులు తడబడుతూ గజగజ వణుకుతూ తత్తరబత్తర కథనాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రావాల్సిన అవసరమే ఉంది? ప్రశ్నలు. సినిమాల్లో నటించి పేరుంటే, యాక్టింగ్లు చేసి అభిమానులు ఉంటే రాజకీయ నాయకులు అయిపోదామనే అని ఎద్దేవా చేస్తున్నారు. చాలా విచిత్రమైన, వింతైన, వితండవాదంతో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఎవరో జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక హీరో, ఎవరో ఒక జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక సినిమా హీరో ఏదో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే ఎందుకు రాజకీయ పార్టీలు వణుకుతూ ఉన్నాయి? సరే, ఒక సినిమా నటుడు ఏదో తన కార్యక్రమం చేసుకుంటున్నాడు అని చెప్పి చర్చించకూడదు, పెద్ద మ్యాటర్ కాదేమో అని 4 రోజులు మౌనంగా ఉన్నాను. కానీ రాజకీయ పార్టీలు వణుకుతూ ఉన్నాయి. మొదలైంది ఎల్లో మీడియా భజన, ప్రాపగండాలు. భజనలు ఒకవైపు చేస్తారు, లేదంటే ప్రాపగండాలు అని చేస్తారు. అప్పుడే ఒక వింతైన వితండవాదాన్ని ముందు తీసుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ మీద. ఆయనకైతే అర్హతలు లేవట, ఆయన కన్ఫ్యూజులు ఉన్నాడట, ఆయనకు అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఒక వింతైన జీవి అనని వాళ్ళను. సరే, వాళ్ళది ఒక స్పెషాలిటీ ఉంటుంది. గావురు మన్న ఓ అంటూ పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అట్లాంటిది ఒక వీడియో చూపిస్తాను. మహాసాధ్వి, మరి వీరనారి, ఆమె జర్నలిస్ట్ అని అంటుంటారు కానీ అనుకుంటుంటుంది, కానీ ఆమె జర్నలిస్ట్ వర్గంలో ఎక్కడా కూడా కనిపించలే. ఆయన తాము దుకాణం పెట్టింది. ఆ దుకాణం పెట్టి రోజు విషం కక్కడానికి, పసరు కక్కడానికి పసుపు పచ్చ పసరు కక్కుతూ ఉంటారు వాళ్ళ ఛానల్లో. గట్లాంటి ఛానల్లో వచ్చిన ఒక వీడియో చూద్దాము. వాళ్ళు ఒక ఎల్లో దుకాణం ప్రారంభిస్తారు. ఎల్లో దుకాణం పెట్టి ఆ పసుపు పచ్చ పసరంతా కక్కుతూ ఉంటారు రోజు. కాందానికి అయిందానికి వితండవాదాలు ముందు పెడతా ఉంటారు. గట్లాంటి దుకాణపు ఒక ఆమె జర్నలిస్ట్ అని అనుకుంటుంది కానీ జర్నలిస్ట్ కాదు. రోజు తమకు ఏదో ఒకటి ఆ దుకాణంలో వల్ల వేస్తూనే ఉంటారు. అట్లాంటి వీడియో ఒకటి చూపించాలనుకుంటున్నాను. నాకు యాక్చువల్గా అయితే వాళ్ళ మీద చేయాలనే ఉద్దేశం కూడా ఉండదు, కానీ అసలు ఏంది ఇంతగా వక్రీకరించాల్సిన అవసరం అంటే భయపడుతున్నారని అనుకోవాలి. ఈ వార్త వినండి. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి మేము సేవ చేస్తూ ఉంటున్నారు. అంటే పూర్ పీపుల్ అవరండి, ప్రతి ఒక్కరికి మేము సేవ అనేది ఎందుకు ఊరికే ఎందుకు చేస్తారు? సినిమాల్లో ఉన్న వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలనుకునే ముందు సంఘసేవ సినిమాలు ఎక్కువ చేస్తారు. ఇది ఆనవాయితీ. అంటే అప్పటిదాకా థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్, ఫిక్షనల్ మూవీస్ చేసిన వాళ్ళందరూ సడన్ గా మరి పవన్ కళ్యాణ్ చేసిన ఏం సినిమాలు? జాతిని ఉద్ధరించే సినిమాలు చేశాడా? చిరంజీవి గారు చేసిన సినిమాల పేర్లేంది? ఆయన చేసింది అదే కదా. సరే, వాళ్ళు చేసినప్పుడు మీకు అనుమానాలు రాలే? మమ్మల్ని మించిన మంచోళ్ళు ఎవరు లేరు. బిగ్ స్క్రీన్ 90mm 70mm మానిటి మీద వేసి కొట్టేస్తారు. మమ్మల్ని మించిన మంచోళ్ళు ఎవరు లేరు, మీరు సంఘానికి ఉపయోగపడతాం. ఇంకేమైనా అంటే రామారావు గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారు. అమ్మా, ఎక్కడ ఏ స్కూల్లో చదువుకున్నావు నువ్వు? ఏ ఊరు మీది? మీకు చదువు చెప్పిన వాళ్ళు ఎవరు? రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయంలో అమ్మా, సినిమాల్లో కాదు. రామారావు తర్వాత చాలామంది వచ్చారు ముఖ్యమంత్రులుగా. రామారావు మొదటిసారి చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చారు. అప్పుడు ఆయన వదిలేస్తే, ఆయన వెన్నుపోటు పొడిస్తే మళ్ళీ బాబు వచ్చాడు. మళ్ళీ బాబు వచ్చిన తర్వాత ఆయన దాష్టికాలకు అడ్డం పెడుతూ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు. అది రాష్ట్రానికి వారసత్వం. పార్టీకి ఇంటికి వారసత్వాలు కావమ్మా మనం మాట్లాడాల్సింది. దాని తర్వాత లోకేష్. ఇది తెలుగుదేశం నినాదం. తెలుగుదేశం నినాదం ఎవరు చెప్పారు? అది నందమూరి వంశం అంటారు, నందమూరి ఆస్తి అంటారు. నందమూరి వంశంలో ఉన్నటువంటి పార్టీ
నందమూరి వారి కాకుండా నారా వారికి ఎట్లా వెళ్తుంది అది? వెళ్తుందా? అయినా అసలు ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగతంగా కుటుంబాలకు సొంతం అవుతాయా? అది ఎట్లా కరెక్టు? మరి ఈ ఎన్టీ రామారావు గారు పార్టీ పెడుతున్నారంటే మీరు ఎందుకు వణుకుతున్నారు? భయపడాల్సిన అవసరం ఉంది. విషం ఎందుకు కక్కుతున్నారు? ఆయన వస్తే ఆల్రెడీ ఆయన ఉంటేనే మీ పప్పులు కుడకవని చెప్పి ఆయనని డమ్మింగ్ చేసి పక్కకు పంపించి డమ్మిని హీరో చేసుకున్నారు. మీ ఇష్టం అది. మీ రాజకీయంగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వ్యక్తిగతంగా తీసుకుంటారో. మీన్స్ మీ పార్టీ, మీరు కూలీ వాళ్ళే, మీరు దానికి కూలీలే, నాకు తెలుసు ఆ విషయం కూడా. సో ఆ పార్టీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు, అవి వ్యక్తిగత అంతర్గత విషయాలు. నిర్ణయం తీసుకున్నారు, మీ దుకాణం మీరు పెట్టుకున్నారు, మీ పార్టీ మీరు పెట్టుకున్నారు. కాదు నందమూరి టీడీపీ పార్టీకి నందమూరి అవసరమే లేదు, నందమూరి ఆస్తి కాదు, అది నారా వారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది అని చెప్పుకోండి. మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళకి అభ్యంతరం లేకుంటే మాకు అసలే ఉండదు. అయితే మీ అంతలో మీరుంటే ఆయన అంతలో ఆయన ఏదో పార్టీలో సేవా కార్యక్రమం చేసుకుంటాడు, చేసుకుంటే తప్పే ఉంది. ఇక ఈయన ఒక్కడే చేస్తలేడు, మహేష్ బాబు గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, లారెన్స్ గారు చేశారు, సోను సూద్ గారు చేస్తున్నారు, సినిమా నటులు. వాళ్ళకేం రాజకీయం రావాలని ఆశలు లేవండి. మీరు అలాంటి వాళ్ళు చూసి భయపడుతుండొచ్చు, వాళ్ళు వస్తే మా డూప్లికేట్ అంతా బయటపడుతుందని. పడండి, మీ ఇష్టం, మీరు జాగ్రత్త పడి తప్పే ఉంది. దొంగ కూడా జాగ్రత్త పడతాడు, దొంగలు కూడా ఇప్పుడు జాగ్రత్త పడుతూనే ఉంటాడు. మనకన్నా తెలుగుగల దొంగ వస్తాను, మనకన్నా పెద్దవాడు వచ్చినప్పుడు లేదా స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చినప్పుడు భయపడుతూనే ఉంటారు. వాళ్ళకి అనుక్షణం భయపడాల్సింది, ఎందుకంటే వాళ్ళు దొంగలు కాబట్టి. అట్లాగా మీరు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తుంటే భయపడుతున్నారంటే పడండి, తప్పేం లేదు. కొత్త పార్టీ వస్తే కొత్త పార్టీ మంచిదైతే వాళ్ళని గెలిపిస్తారు, చెడ్డదైతే మిమ్మల్ని ఓడగొడతారు. అక్కడ టీవీకే విజయ్ పార్టీ పెట్టేట ముందు ఇవే చేశాడు, నువ్వు చేశారు అంటున్నారు. అందరూ కూడా నక్కను చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే సామెతలు చేస్తూ ఉన్నారు. చేసుకుంటే తప్పే ఏమిటి? ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, పార్టీ పెడతానని కూడా చెప్పలేదు. పార్టీ పెడతానని కూడా చెప్పకుండా కూడా ఇంత దడదడలు ఆడుతున్నాయి, పీఠాలు కదులుతున్నాయి అంటే మీకు ఈ పవర్ ఏంటో తెలుస్తుంది. మీకు ఈయన పవర్ ఏందో, ఈయన చరిస్మా ఏందో తెలుస్తుంది, టాలెంట్ ఏందో, క్రియేటివిటీ ఏందో, స్టఫ్ ఏందో తెలుసు. నందమూరి ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామ తర్వాత నందమూరిలో వర్చస్సు, వాయిస్సు, అన్ని రకాలుగా పరిపూర్ణ నటన సామర్థ్యం కలిగినటువంటి నటుడు ఎవరన్నా ఎన్టీ రామారావు గారి యొక్క వాక్శుద్ధి కానీ, ఆ శౌర్యం కానీ, ఆ వారసత్వం కానీ ఉంది అంటే ఆ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి చరిత్ర సాక్షాత్ సీనియర్ ఎన్టీ రామారావు గారే చెప్పారు, నా వారసుడు ఇతను, నా మనవడు అని చెప్పేసి. మరి అందుకేనా మీరు భయపడుతున్నారా? జస్ట్ ఏంటి, ఊరు వాడ కార్యక్రమం, సేవా కార్యక్రమం ప్రారంభిస్తారు. జూన్ 18న ఒక మంచి మీటింగ్ పెట్టి సేవా కార్యక్రమంలో ఒక పద్ధతి ప్రకారం చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ విజయ్ దేవరకొండ చేస్తూనే ఉన్నాడు, ఆల్రెడీ మహేష్ బాబు గుండా ఆపరేషన్లు చేసేస్తూ చదువుల మీద చదువులు చెప్పిస్తూ ఊరు దత్తల కార్యక్రమాల మీద కొనసాగుతూనే ఉన్నాడు. చెయ్యని వారు ఎవరు? ఇతను ఒక్కటి చేస్తేనే మీరు ఎందుకు భయపడుతున్నారు? మహేష్ బాబు చేస్తే మీకు అభ్యంతరం లేదు, సోను సూద్ చేస్తే అభ్యంతరం లేదు, ఎంతోమంది నటులు చేస్తారు, వాళ్ళే కదా చాలామంది హీరోలు చేస్తూ ఉన్నారు. గోప్యంగా రహస్యంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ డొనేషన్స్, ఐటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటానికి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళతో ఎవరితో సమస్య లేదు. కానీ ఇగో ఈసారి హీరో ఒక్కడు చేస్తా అంటే కొందరి గుండెల్లో దడదడలు, కొన్ని జెండాలు వణుకుతున్నాయి, కొన్ని పార్టీ భవన పీఠాలు కదులుతూ ఉన్నాయి. భయపడ్డప్పుడే తెలిసిపోతూ ఉంది విషయం ఏంటో. మొత్తం మీద రాజకీయాలకు రావడం, ఎంత రాజ్యాంగ స్వేచ్ఛ ఉందో, అందరూ రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇచ్చిన మాటకు క్రెడిబిలిటీ, మాటకు నిలబడేటువంటి విశ్వసనీయత, ఈ విశ్వసనీయత పదానికి క్రెడిబిలిటీ ఎవరికి ఉందో మనందరికీ తెలిసిందే. విశ్వసనీయత మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉంది. ఇంకెవరినైనా నాయకుడిని నమ్ముతారా? దక్షిణాదిలో తెలుగులో మోసం చేయడంలో ఎంతమంది ఆరితేరిన వాళ్ళు, నిషేధించిన మద్యపానం ఎత్తివేసినటువంటి వీరులు ఉన్నారు మన రాష్ట్రంలో. విశ్వసనీయత ఎక్కడైనా ఉంటుందా? సరే, అట్లాంటి నాయకులు రావాలి. అట్లా విశ్వసనీయమైన నాయకులు వస్తే, ఇట్లాంటి నాయకులు ఏమైనా వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి స్వాగతించాలి. లేదు, ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటేనో, ప్రతిపక్షాలు ఎన్ని ఉంటేనో అన్ని ఉంటే అధికార పార్టీ పారదర్శకంగా పనిచేస్తుంది. కాబట్టి అధికార పార్టీ వాళ్ళు సుస్వాగతం చెప్పాల్సింది పోయి ఇట్లా అవాకులు చవాకులు ఎల్లో మీడియాల పసరుగక్కుతా ఉన్నారు రోజంతా. ఇది
ఖచ్చితంగా భయంతో పలాయనం చిత్తగించడమే అని నా ఉద్దేశం. సో 18వ తారీఖున అసలు ఏం జరగబోతుంది, ఆ రోజు సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ రాబోతుందని ఒకటి తెలుస్తూ ఉంది. ఇంకా రెండవది సేవా కార్యక్రమానికి విధి విధానాలు చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పమని ఆల్రెడీ మన అల్లు అర్జున్ గారు చేస్తూనే ఉన్నారు కార్యక్రమాలు. సో వీళ్ళని చూస్తే దడబడుతుంది. కాబట్టి నాకు తెలిసి రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఇప్పుడు రాజకీయ పార్టీల వ్యక్తులనే కాదు, ఇట్లా ఔత్సాహికంగా వచ్చే సినిమా వ్యక్తుల మీద కూడా దాడులు జరుగుతాయి. అది ఎలాంటి దాడి అంటే సోషల్ మీడియాలో పసరు గక్కేటువంటి సోషల్ మీడియా దాడి, తర్వాత సినిమాల మీద కుట్రలు, ఆ సినిమా ప్రొడ్యూసర్ల మీద, సినిమా నటుల మీద ఐటీ దాడులు, ఈడీ దాడులు, రకరకాల కుట్రలు జరగబోతాయి. చూస్తూనే ఉండాం, మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు తమ ఉనికి కోల్పోతామని భయపడేటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు చేయబోతున్నాయి. త్వరలో ఈ సంస్థ అంటే ఈ రాజకీయ నాయకుల వల్ల ఇట్లాంటి హీరోలు ఇబ్బందులకు నెట్టివేయబడతారు. ఇది కూడా మనం చూడబోతాం. ఎందుకంటే ఇట్లా విషం కక్కే వాళ్ళతోటి విషం కక్కించి రాష్ట్రంలో శాంతి భద్రత దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇట్లాంటి విషం కక్కే జంతువుల మీద మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.